పగ, ప్రతీకారం అనేవి కాంగ్రెస్, బీజేపీలకు ఆత్మబంధువులు. శరీరాలు వేరు కావచ్చు, కానీ ఆ రెండిటి ఆత్మ ఒక్కటే. రెండు పార్టీలోనూ రివెంజ్ అనే రక్తమే ప్రవహిస్తోంది. ఆ రెండు జాతీయ పార్టీల డిఎన్ఏలోనూ కుట్రకణాలే నిండి ఉన్నాయి. అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్షాలను వేధించడంలో కాంగ్రెస్, బీజేపీలది ఒకే మాట, ఒకే బాట. కక్ష రాజకీయాలకు కేరఫ్ కాంగ్రెస్, బీజేపీ. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలను వేధించడంలో రెండు జాతీయ పార్టీలు సేమ్ టు సేమ్. ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయడంలో కాంగ్రెస్, బీజేపీలది ఒకటే నినాదం, ఒకటే విధానం. దర్యాప్తు సంస్థలను తమ జేబు సంస్థలుగా మార్చుకుని వాటిని ప్రత్యర్థుల మీదికి వేట కుక్కల్లా ఉసిగొల్పడంలో మోడీ, రేవంత్లది ఒకే దారి. బయటకి ప్రత్యర్థులుగా కలరంగిస్తున్నప్పటికీ లోపల కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒకటే. విపక్ష నేతలపై కేసులు పెట్టి మానసికంగా, రాజకీయంగా హింసించడంలో ఆ రెండు పార్టీలది రహస్య బంధం. ఫార్ములా ఈ రేస్ కేసులో బట్టబయలైన బడేపాయ్, చోటేపాయ్ల స్నేహమే అందుకు తాజా ఉదాహరణ. నేను గిల్లినట్టు నటిస్తా, నువ్వు ఏడ్చినట్టు నటించు. ఇది కాంగ్రెస్, బీజేపీల అండర్స్టాండింగ్. ఫార్ములా ఈ రేస్ కేసులో కాంగ్రెస్, బీజేపీల అక్రమ బంధం బహిరంగ రహస్యమే. ఇన్ని రోజులు ఉప్పు నిప్పులా నటించి దేశ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలను కూడా మోసం చేశారు రేవంత్, మోడీ. అయితే ఫార్ములా ఈ కేసు రూపంలో వారి చీకటి బంధం వెలుగు చూసింది. ఢిల్లీలో బీజేపీకి రేవంత్ రెడ్డి ఏ టీమ్గా వ్యవహరిస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్ కు బీజేపీ బి టీమ్గా పనిచేస్తోంది. ఇద్దరు కలిసి ప్రతిపక్షాలపై రాజకీయ ప్రతీకార చర్యలకు దిగుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ వేరని మీరు అనుకుంటారేమో, నేను అనుకోవట్లేదు. ఇక్కడ బీజేపీయే రక్షణ కవచం లాగా కాంగ్రెస్ కు పనిచేస్తున్నది. బీజేపీ, కాంగ్రెస్ ఏ టీము, బి టీము, ఎవరు ఏ బి టీము మాకు తెలియదు. కానీ ఇవాళ మొత్తం ఇట్లా అలుముకొని ఒకరినొకరు మంచిగా పెనవేసుకున్న బంధంతో కలిసి పనిచేస్తున్నారు. ఆయన కేసు పెడతాడు, ఇక్కడికి వెళ్ళి కాకిరి బీకిరిలో వీళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ మాకు కొత్త కాదు. ఇవన్నీ గతంలో కూడా చూసినాం, భవిష్యత్తులో కూడా చూస్తాం. ఇద్దరిని గతంలో చిత్తు చేసే 2 సార్లు అధికారంలోకి వచ్చినాం. భవిష్యత్తులో కూడా ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల దయతో కేసులు ఎదుర్కొంటాం. న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజాక్షేత్రంలో ఈ రెండు పార్టీలను కూడా ఎదుర్కొంటాం. దేశంలో ప్రతిపక్ష పార్టీలను విచారణ సంస్థలతో వేధించి దారికి తెచ్చుకోవడంలో కాంగ్రెస్, బీజేపీలది ఉమ్మడి ఎజెండా. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వాషింగ్ పౌడర్ నిర్మా స్కీమ్తో విపక్షాలను కంట్రోల్లో పెట్టుకుంటోంది. సామధాన భేద దండోపాయాలతో లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ ఒత్తిడికి తలొగ్గని వారిపైకి దర్యాప్తు సంస్థలను వదులుతున్నారు. దాడులు, విచారణ, కేసుల పేరుతో చిత్రహింసలు పెడుతున్నారు. అటు ఈడీ, సిబిఐల అండతో కేంద్రంలో మోడీ, ఇటు ఏసీపీ, సిఐడీలను అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో రేవంత్ విపక్షాల మీద పగ సాధిస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే పాపం. వెంటనే పోలీసు గుంపులు దిగుతాయి. కేసులు, ఎఫ్ఐఆర్లు. ఆ తర్వాత ఏసీబీ అని, సిఐడి అని ఏవేవో ఎంటర్ అవుతాయి. గిట్టని వారిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడమే రేవంత్ ప్రజాపాలన. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నాడు రేవంత్. బీజేపీ కూడా అదే బాపతు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై, జర్నలిస్టులపై, ప్రజాస్వామ్యవాదులపై కుట్ర కేసులు పెట్టి కటకటాల్లో పెడుతున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా కాషాయ పార్టీ బాటలోనే నడుస్తున్నాడు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ని ఇరికించేందుకు రేవంత్ నానా పాటలు పడుతున్నాడు. తన వల్ల కాకపోవడంతో బడేపాయ్ సాయం తీసుకున్నాడని అందరూ చర్చించుకుంటున్నారు. పరిణామాలు అన్నీ చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. రేవంత్, మోడీ ఇద్దరూ కూడబలుక్కునే ఈ కుట్ర చేసినట్టు స్పష్టమవుతోంది. ఢిల్లీ బీజేపీ ఆఫీస్ నుంచి వచ్చిన ఆదేశాలను రేవంత్ పొల్లుపోకుండా పాటిస్తున్నారట. జాతీయ స్థాయిలో విపక్షాలపై కేసులు పెట్టి వేధించడంలో బీజేపీ తిమింగలమైతే కాంగ్రెస్ సొరచేప. రాజకీయ కక్షల కోసం విచారణ సంస్థలను వాడుకోవడం హస్తానికి, కమలానికి అలవాటే. ఇటు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిన దర్యాప్తు సంస్థలు కూడా పక్కా జేబు సంస్థల్లా తయారయ్యాయి. ఎందుకంటే దర్యాప్తు సంస్థల నుంచి నేరుగా కాంగ్రెస్, బీజేపీ పెద్దలకు సమాచారం చేరిపోతోంది. అక్కడి నుంచి వెంటనే మీడియాకు లీకులు వెళ్తుంటాయి. ఇక అక్కడి నుంచి బాకా మీడియా దండోర మొదలవుతుంది. ఇదిగో అరెస్టు, అదిగో అరెస్టు అంటూ అధికార పక్షానికి కొమ్ము కాసే మీడియా సంస్థలు వేడివేడిగా కథనాలను వండి వారుస్తాయి. అదొక టైపు అరాచకం.
ఫార్ములా కేసు మీద ఉన్న ఇంట్రెస్ట్ కాస్త ఫార్మర్స్ మీద కూడా పెడితే బాగుంటుందని మీడియాకు సూచించారు కేటీఆర్. ఈ మీడియా వాళ్ళు మీ బాధ నేను అర్థం చేసుకోగలుగుతా. 24 గంటల న్యూస్ ఛానళ్ళు మీరు నడపాలి, అది గిర్రగిర్ర తిరగాలి, ప్రతి నిమిషం కొత్తదనం కావాలి. ఇక అవన్నీ తప్పదు. మీ బాధ నేను అర్థం చేసుకోగలుగుతా, మీ తప్పు కాదు. కాకపోతే నేను మీతో ప్రార్థించేది కూడా దయచేసి ఈ కేసు విషయంలో చూపెట్టే ఇంట్రెస్ట్ ఆ రైతుల బాధ గురించి చూపెట్టండి. ఈ కేసు విషయంలో చూపెట్టే ఇంట్రెస్ట్ ప్రజల బాధలు, హైడ్రా బాధితులు, మూసీ బాధితులు, వాళ్ళే కూడా చూపెట్టండి. దయచేసి వాళ్ళ బాధలు కూడా చెప్పండి. 6 గ్యారంటీలు ఫెయిల్ అయ్యి సంవత్సరం తర్వాత అటెన్షన్ డైవర్షన్ కోసం పడుతున్న పాటల గురించి కూడా, అప్పుడప్పుడు వాళ్ళు చేస్తున్న ఫీట్ల గురించి కూడా చెప్పండి. ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆటో డ్రైవర్లు, చనిపోతున్న నేతన్నలు, వాళ్ళ గురించి కూడా చెప్పండి. గురుకుల పాఠశాలల అధ్వాన పరిస్థితుల గురించి కూడా దృష్టి సారించండి అని చెప్పి కూడా కోరుతూ, న్యాయపరంగా చట్టపరంగా భారత పౌరుడిగా రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కును, రాజ్యాంగం అంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, అనుల వారి రాజ్యాంగం కాదు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇచ్చిన హక్కు నేను తప్పకుండా విధిగా వాడుకుంటా. ఎన్ని న్యాయస్థానాలకు పోవాలనో పోతా. దానికి మంత్రులకేం కడుపు నొప్పి నాకైతే అర్థమైతలేదు. తప్పకుండా నాకు విశ్వాసం భారత న్యాయ వ్యవస్థ మీద ఉన్నది. 100కు 100% అల్టిమేట్గా ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది, నిజం నిలకడ మీద తెలుస్తుంది. మనం నిజం కడప దాటి బయటకు వచ్చే లోపల అబద్ధం ఊరంతా తిరుగుతుందని చెప్తారు. దయచేసి మీరు నిజం చెప్పడం, మీరు కూడా నిజం చూపెట్టడం స్టార్ట్ చేయాలని చెప్పి కూడా కోరుతూ, అక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీ, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్, 2 పార్టీలు దర్యాప్తు సంస్థలను అడ్డగోలుగా వాడుకుంటున్నాయి. లేకపోతే విచారణ సంస్థల కంటే ముందే దర్యాప్తులోని కీలక అంశాలు మీడియాకు ఎలా లీక్ అవుతున్నాయి? కేసు వీక్ అవుతున్న ప్రతి సందర్భంలో సమాచారం బయటకి ఎలా పొక్కుతోంది? బీజేపీ నాయకులు రాసిచ్చిన అంశాలనే విచారణలో చేర్చి విపక్ష నేతలను అరెస్టు చేసిన సందర్భాలు ఈ దేశంలో అనేకం. ఇప్పుడు ఫార్ములా ఈ కేసులో కూడా అదే జరుగుతోంది. కేటీఆర్ ను ఎలాగైనా అరెస్టు చేయాలన్న కక్షతో ఉన్న రేవంత్ తలాతోకా లేని కేసును క్లిష్టంగా మార్చేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఇందులోకి ఎలక్టోరల్ బాండ్స్ అంశాన్ని లాగారు. కేసు బలహీనపడుతున్న టైంలో ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేశారు. అసలు ఫార్ములా ఈ కేసుకు ఎలక్టోరల్ బాండ్స్ కు సంబంధం ఉందా? సంబంధమే లేని ఇష్యూని ఇందులోకి లాగింది ఏ ఉద్దేశంతోనో ప్రజలందరికీ తెలుసు. కేసును మరింత జటిలంగా మార్చి కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగించాలన్నదే రేవంత్ డర్టీ పాలిటిక్స్. ఫార్ములా రేస్ కేసులో ఏదో జరిగిందని, కేటీఆర్ కు ఏదో ప్రయోజనం చేకూరిందని ప్రచారం చేయడం, తద్వారా కోర్టును నమ్మించడం. మొత్తంగా ఇది కుట్ర. అంతేకాదు, న్యాయస్థానం తీర్పు ఇవ్వడానికి ఒక్కరోజు ముందే కాంగ్రెస్ నేతలు ఎన్నికల బాండ్స్ ను పక్కా ప్లాన్ తో తెరమీదికి తెచ్చారు. క్విడ్ ప్రోకో జరిగిందని అడ్డమైన అబద్ధాలు చెబుతున్నారు. ఫార్ములా ఈ రేసుకు, ఎలక్టోరల్ బాండ్స్ కు లింకు పెడుతూ కేసును తప్పుదోవ పట్టించే కుట్రలు జరుగుతున్నాయని కేటీఆర్ ఫైర్ అయ్యారు. అసలు రేవంత్ కు క్విడ్ ప్రోకో అనే మాటకు అర్థం తెలుసా అని ప్రశ్నించారు. ఎలక్టోరల్ బాండ్స్ అందుకోని పార్టీ, రాజకీయ పార్టీ తెలంగాణలో ఏదైనా ఉందా? ఒక బీఆర్ఎస్కే ఇచ్చిండ్రా? కాంగ్రెస్కి ఇయ్యలే, బీజేపీకి ఇయ్యలే, టీడీపీకి ఇయ్యలే, వైసీపీకి ఇయ్యలే, మరి అందరికి ఇచ్చిండ్రు కదా. మా మీద ఏడుపెందుకు? ఇంకోటి నేను అడిగేది, క్విడ్ ప్రోకో అంటే ఏంటంటే అసలు ఆ మాటకు అర్థం తెలుసు ఆయనకు? క్విడ్ ప్రోకో అంటే నీకింత నాకింత. సరే, ఆయన నాకు ఇచ్చిండు అనుకుందాం, నేనేం ఆయనకి ఇచ్చిన? చెప్తాడా? రుజువు చేస్తావా? ఆయనకి ఏమొచ్చింది ఇలా? మీరు చెప్పురు నాకు, దయచేసి నాకేం అర్థమవుతుంది. క్విడ్ ప్రోకో అనే మాటకి ఏంది? నీకు ఇది నాకు అది. సరే, ఆయన నాకు ఇచ్చిండు, నేను ఆయనకి ఏమి ఇచ్చిన భయ్? చూపెట్టు. దానికి అర్థం ఉంది. ఇలా పేపర్లు తాటికి ఆయన అక్షరాలతో రాసిన క్విడ్ ప్రోకో అని. రాసేటప్పుడు 1-2 సార్లు చూసుకోవాలి కదా, ఏం రాస్తున్నాం, అది ఇంగ్లీష్ మాటనా, లాటిన్ మాటనా, అంటే దాని తాత్పర్యం ఏంది, దాని అర్థమైంది, 1-2 సార్లు చూసుకోవాలి దయచేసి. ఇప్పుడు మంత్రి చెప్పిండు, ముఖ్యమంత్రి లీక్ ఇచ్చిండు, లీక్ వీరుడు చెప్పంగానే మేము రాసేస్తాం. ఇట్లయితే ఎట్లా? అడ్వర్టైజ్మెంట్ల కోసం ఇట్లనా? దయచేసి నేను కోరేది మీడియాను కూడా, మీరు 1-2 సార్లు ఫ్యాక్ట్ చెక్ చేయండి బాధ్యతగా. ఎందుకంటే యువర్ 4th ఎస్టేట్, డెమోక్రసీలో 4వ స్తంభం మీరు. ఒక స్తంభం అబద్ధాలు ఆడుతుంటే, దాగుడు ముత్తలు ఆడుతుంటే, సగం సగం ఇన్ఫర్మేషన్ ఇచ్చి అర్ధసత్యాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేయకపోతే తప్పు కదా. ఇటు హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టేసిందో లేదో వెంటనే సుప్రీంకోర్టు దగ్గరకు పరిగెత్తుకెళ్లింది రాష్ట్ర ప్రభుత్వం. కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్తారని తెలిసే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగానే కేవియట్ పిటిషన్ వేసి వచ్చింది. నిజంగానే ఫార్ములా ఈ కేసులో క్విడ్ ప్రో జరిగి ఉంటే బాధితుడి కంటే ముందే ప్రభుత్వం కేవియట్ పిటిషన్ వేయాల్సిన అవసరం ఏముంది? తప్పు జరిగి ఉంటే సుప్రీంకోర్టు చెప్తోంది కదా, మరి రేవంత్ సర్కారుకు ఎందుకంత ఆరాటం?
మోడీ రేవంత్ ఇద్దరూ కలిసే కేటీఆర్ పై కక్ష సాధింపులకు దిగారని క్లియర్ గా తెలిసిపోతుంది. దర్యాప్తు సంస్థల దగ్గర ఉండాల్సిన కాన్ఫిడెన్షియల్ డాటా అధికార పార్టీల చేతుల్లోకి వెళ్లడం దేనికి సంకేతం? న్యాయస్థానాల్లో జరగాల్సిన ట్రయల్స్ మీడియా ఛానల్లో ఎందుకు జరుగుతున్నాయి? దీని వెనుక ఎవరున్నారు? తెర వెనుక ఉన్న శక్తులు ఏమిటి? ఈ దుర్మార్గుల నుంచి చట్టపరమైన రక్షణ కల్పించడానికి అడుగుతున్నాను. నేనేం వేరే అడుగుతలేను కదా, ఆ పని చేస్తున్నాను. దానికి కూడా కాంగ్రెస్ వాళ్లకు ఏమేమో ఆగమాగం అయిపోతున్నారు. ఇక కొంతమంది మంత్రులు అయితే వాళ్ళే న్యాయమూర్తులు అయిపోతున్నారు, వాళ్ళే శిక్షలు వేస్తున్నారు, వాళ్ళే చెప్పేస్తున్నారు నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇదేమైతుంది అదేమైతుంది. వాళ్ళకి నేను చెప్తా ఉన్నా, ట్రయల్ మీడియాలో జరగదు, ట్రయల్ సెక్రటేరియట్లో జరగదు, ట్రయల్ మంత్రుల పేషీల్లో జరగదు, ట్రయల్ న్యాయస్థానాల్లోనే జరుగుతుంది. గతంలో మీరు ఇట్లాంటివి అనుభవాలు ఎదుర్కొన్నప్పుడు మీరు కూడా కోర్టుకే పోయినారు, మేము కూడా ఇప్పుడు కోర్టుకే పోతున్నాం. దానికి ఇంత గగురుపాటు ఉలికిపాటు ఎందుకో మంత్రులకు నాకు అర్థం కావడం లేదు. అర పైసా అవినీతి కూడా జరగలేదు, రూపాయి అవినీతి కూడా జరగలేదు. మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ కోసం, తెలంగాణ ఇమేజ్ను ఆకాశం అంత ఎత్తుకు తీసుకుపోవడం కోసం, భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ పటంలో హైదరాబాద్ని ఒక విశ్వనగరంగా ప్రతిష్ఠించడం కోసం తీసుకున్న నిర్ణయం తప్ప ఏమీ ఆశించి కానీ మీలాగా ఏదో వెనకాల గూడుపుటాన్ని చేసుకొని చేసిన పని కానే కాదు. మీలాగా దివాలాకోరు పనులు చేయాల్సిన కర్మ మాకు లేదు. 110% మళ్ళీ చెప్తున్నా, మీరు ఏ రకంగా వచ్చినా ఏ విచారణకు రమ్మన్నా నేను వస్తాను. నిజాయితీకి ధైర్యం ఎక్కువ. తప్పకుండా నేను ముమ్మాటికి ఒక తెలంగాణ బిడ్డగా, రేషం గల్ల బిడ్డగా, ఏ తప్పు చేయని అనా పైసా అవినీతి చేయని బిడ్డగా చెప్తా ఉన్నా, ఏ విచారణ అనేది ఎదుర్కోవడానికి నేను సిద్ధం. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ఈ పెడధోరణి తెలంగాణకే కాదు దేశానికే ప్రమాదం. ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజకీయ ప్రతీకార చర్యలు రాజ్యాంగ ఉనికికే పెను ఉపద్రవం. ఏం జరిగినా సరిదిద్దడానికి చట్టం ఉంది, న్యాయస్థానాలున్నాయి. వాటి పని వాటిని చేసుకునివ్వండి. అంతేగాని అధికార పార్టీల నాయకులే సొంత ట్రయల్స్ చేస్తూ తీర్పులిస్తే, పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు, జీవించే హక్కుకు భంగం కలిగిస్తే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా?